ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సమయంలో దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాం. తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. భూమి ఆకాశాలను సృష్టించి నడిపించుతున్నటువంటి పరిశుద్ధుడైన తండ్రి, కృతజ్ఞతలు చెల్లించుతున్నాము. ఈ దినం నేను స్తుతించినందుకు స్తోత్రం. నీ వాక్యంలో నుంచి నీ ఆత్మ సహాయంతో మాతోనూ మాట్లాడమని, సహాయం చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారు రాసినటువంటి పత్రిక గడిచిన వారం కాకుండా అంతకుముందు వారం చదువుకున్నటువంటి లేఖన భాగం 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. చాలు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ఎవరికి లోబడాలి? దేవునికి. దేవునికి లోబడి ఉండాలి. ప్రతి మానవుడు దేవునికి లోబడాలి. దేవుని యొక్క మాట వినాలి. గడిచిన వారం కాక అంతకుముందు వారం మనం ఎవరు దేవుడికి లోబడ్డారు? అబ్రహాం గారు దేవుడికి లోబడ్డారు. తర్వాత కాకి దేవుడికి లోబడి, గాడిద దేవుడికి లోబడి. ఈ వారం ఎవరెవరు ఇంకా దేవుడికి లోబడ్డారు అని వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను త్రెంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. చదువుకున్నటువంటి లేఖన భాగంలో అషూరు సామ్రాజ్యం యొక్క రాజధాని నినివే. క్రీస్తు పూర్వం 793-753 సంవత్సరంలో ఇజ్రాయెల్ యొక్క రాజ్యానికి 2వ యెరోబాము రాజుగా ఉన్నారు. 40 సంవత్సరాలు ఈ 2వ యెరోబాము పరిపాలించారు. ఇతని యొక్క పరిపాలన కాలంలో యోనా గారు ప్రవక్తగా ఉన్నారు. యోనా అంటే అర్థము కృప చూపించేవాడు అని అర్థం. ఈ అషూరు సామ్రాజ్యానికి నినివే రాజధాని ఉన్నప్పుడు దేవుడు నినివే ప్రజలు పాపం చేశారు. వాళ్ళ మీదకి మరి నినివే యొక్క పట్టణం మీదకి దుర్గతి కలగబోతుంది అని ప్రకటించు. ఒకవేళ వాళ్ళు మారితే నేను వారి మీదకి ఆ దుర్గతి రాకుండా చేస్తానని దేవుడు చెప్పి యోనా ప్రవక్తను నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా ప్రవక్త నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్కీషు అనేటువంటి పట్టణానికి వెళ్ళటానికి ఆయన ఓడెక్కి వెళ్తా ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తానంటే ఆ సముద్రంలో గొప్ప తుఫానును దేవుడు రప్పిస్తారు. ఆ తుఫాను వచ్చినప్పుడు మరి ఓడలో ఉన్నటువంటి వారందరూ వాళ్ళు భయపడతా ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. మరి ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా ఎత్తి సముద్రంలో పడేస్తారు. అయినా కూడా ఓడ తేలికవదు. ఓడ
మరి ఒకవేళ ఈ సముద్రం యొక్క తుఫానులు ఓడ మునిగిపోతామో అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఈ యొక్క ఓడలో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రంలో ఎత్తి పడేసినా కూడా ఓడ ఆ సముద్రం యొక్క తుఫాను ఆగదు. అప్పుడు ఓడలో ఉన్నటువంటి నావికుడు, ఓడ నడిపేటటువంటి నావికుడు, మరి మీ దేవతలకు మీరు మరి వేడుకోండి, ప్రార్థన చేయండి, మరి నా చేతిలో ఏమి లేదు అని అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవతలకి వాళ్ళు మరి ప్రార్థన చేసుకోవటం, వాళ్ళు చేసే విధానం వాళ్ళు చేస్తారు. అప్పుడు యోనా గారు ఓడ యొక్క ఆ కింద భాగంలో ఆయన నిద్రపోతా ఉంటే ఓడ నాయకుడు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది, నిద్రపోతాను, గొప్ప అపాయంలో మనం ఉన్నాం అని అతనికి వివరంగా చెప్పినప్పుడు అతనికి ఏం జరుగుతుందా అనే విషయం అటువే నా ద్వారా నీ యొక్క గొప్ప తుఫాను వచ్చింది సముద్రంలో అనే విషయానికి అర్థమయ్యి వాళ్ళందరూ కూడా యోనా గారిని అడుగుతారు, నువ్వెవరు బాబు, ఏంటి నీ గురించి మాకు వివరాలు తెలియజేయమంటే అప్పుడు యోనా గారు చెప్తారు, నేను హెబ్రీయుడిని, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి మరి దేవుని యొక్క దాసుని. దేవుడు నన్ను నినివే పట్టణానికి వెళ్ళి ఆ నినివే పట్టణం మీద గొప్ప ఆపద రాబోతా ఉంది, దాన్ని నుంచి తప్పించబడాలి అని ఆ ప్రజలకు దేవుడి గురించి చెబితే వాళ్ళు పశ్చాత్తాపడతారు అని చెప్పి నన్ను పంపించమని, నన్ను వెళ్ళమని దేవుడు చెప్పాడు. అయితే నేను వెళ్ళలేదు, కనుక నేను ఈ టర్కీష్ అని ఓడ ఎక్కా, నినివే పట్టణం వెళ్ళడానికి ఓడ ఎక్కకుండా, కనుక నన్ను బట్టి ఈ తుఫాను వచ్చింది అని చెబుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే చీట్లు వేస్తారు. చీట్లు వేసినప్పుడు ఆ చీటి యోనా పేరు మీద వచ్చింది. అయినా సరే యోనాను సముద్రంలో పడేయడానికి మనసు లేక వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎలాగైనా ఓడను ముందుకు నడిపిస్తామని. ఆ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ ఓడ ముందుకు వెళ్ళదు. ఇక చేసి తేవలేక మరి యెహోవా నీ చిత్త ప్రకారం నీవే దీన్ని చేసింది, నిర్దోషితుని చంపిద్వారి నేరము మా మీద మోపకుందు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసింది. యోనాన్ని ఎత్తి ఏం చేశారంటే సముద్రంలో పడేశారు. అయ్యా యెహోవా, మరి ఈ నిర్దోషిని చంపివన్నటువంటి శిక్ష మా మీద రాకుండా చేయండి అని యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు. అప్పటికే యోనాను మింగవలెనని దేవుడు గొప్ప మత్స్యాన్ని నియమించాడు, దాన్ని సిద్ధపరిచాడు దేవుడు. గొప్ప మత్స్యం అంటే త్రిమింగళాన్ని దేవుడు ఏం చేశాడంటే సిద్ధపరిచాడు యోనాను మింగాలి. ఎప్పుడైతే యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారో గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. యోనా 3 దినాలు సముద్రంలో చేప యొక్క ఆ యొక్క కడుపులో ఉన్నాడు. కడుపులో అంటే చేప లోపల యోనా ఉన్నారు. ఈ యొక్క చేప అంటే గొప్ప మత్స్యం చేయవలసిన పని ఏంటంటే యోనాను తీసుకొని వెళ్ళి నినివే పట్టణపు ఒడ్డున యోనాని అక్కడ దింపి రావాలి. అది దేవుడు ఆ యొక్క గొప్ప మత్స్యానికి తెలియజేశాడు. మనం చూస్తే 6వ వచనంలో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేసెను. చూసారా, నినివే పట్టణపు సముద్రపు ఒడ్డున యోనాను గొప్ప మత్స్యము ఏం చేసిందంటే నేల మీద కక్కి వేసింది. 3 దినాలు ప్రయాణం చేసింది గొప్ప మత్స్యం. 3 దినాలు ఆహారం తినకుండా ప్రయాణం చేసింది.
ఒకవేళ ఈ గొప్ప మత్స్యం ఆహారం తింటే యోనా గారు ఏమవుతారు? చచ్చిపోరు. అది గొప్ప మత్స్యం దేవుడి యొక్క మాటకు లోబడి యోనాను మృంగి కడుపులో అలాగే ఉంచుకొని 3 దినాలు ప్రయాణించి నినివే పట్టణపు ఒడ్డున యోనాను కక్కి వెళ్ళి. అదేనంటారా? దేవుని మాటకు గొప్ప మత్స్యం లోబడి. ఈనాడు దేవుని యొక్క మాటకు ప్రజలు లోబడట్ల. దేవుని మాట అంటే ఏంటి? దేవుని మాట అంటే ఏంటంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు దైవజనులో నుంచి దైవజనుడు నోటిని వాడుకొని మాట్లాడేటువంటి మాట దేవుని యొక్క మాట. ఆ మాటకు లోబడాలి. చాలా మంది ఏమంటారంటే నేను ఎందుకు లోబడతానంటే దేవుడికి, నేను లోబడిన దేవుడికి అంటాను. దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడి దేవుని మాట వినకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తే నిత్య నరకానికి వెళ్తాం. అగ్ని జ్వాలలు ఏకనమాట. అదేనంటే చాలా మంది చూడండి ఏమంటారు, చాలా మంది సహజంగా ఏమంటారంటే నీవు చెప్పేవాడు పుట్టలేదురా అంటారంట. సహజంగా అందరికీ చెప్పేవాడు పుట్టాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. సహజంగా మనం అంటే నీకు చెప్పేవాడు పుట్టలేదా, నీకు చెప్పేవాడు పై నుండి దిగిరాలి అంటారు. నిజంగానే అందరికీ చెప్పేవాడు పై నుండి దిగి వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాట వినాలి. ఈయన మాట చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలి ఉన్నాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో తెలియజేశారు. కనుక దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడటం అంటే దేవుడి మాట వింటాం. దేవుడి మాట వినట్లేదంటే నువ్వు దేవుడికి లోబడట్ల. చాలా మంది ఏమంటారంటే ఎక్కడ ఉందండి వాక్యంలో, ఈ మాట ఆనందండి వాక్యంలో లేదుగా అంటారు. దేవుడు చెప్పిన మాటకి మనం లోబడాలి. సరెండర్ అవ్వాలి. ఒబే అంటే లోబడాలి అంతే. అంతే అంటారా? కనుక ఆనాడు అవ్వ దేవుడికి లోబడాలి. ఈనాడు అదే యొక్క ప్రభావం మనుషుల్లోకి వచ్చి మానవుడు దేవుడికి లోబడాలి. కనుక నీవు నేను యేసుక్రీస్తు మాట విని ఆయనకు లోబడే వారిగా ఉండాలి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడికి లోబడుతున్నావా, లోబడట్లేదా? లోబడడం చాలా. ఎందుకు దేవుడికి లోబడట్లేదంటే వారి యొక్క అంతరంగంలో ఏముందో తెలుసా? ఏముంది అంతరంగంలో? గర్వం. నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటావు. నువ్వు చెప్తే నేను లోబడ. చాలా మంది ఏమంటారు తెలుసా? మా అమ్మకే నేను లోబడాల, నీకు లోబడేది ఏంటి అంటారా? మా నాన్న మాటే అలా, నీ మాట ఏంటి అంటారు. ఎవరైనా ఎప్పుడైనా దేవుడికి లోబడాలా? ఈ భూమి మీద ఈ శరీరంలో మన ప్రాణం ఉన్నంత వరకు మనం దేవుడికి లోబడాలా. ఈ శరీరంలో నుంచి ప్రాణం బయటికి వెళ్ళిపోతే ఇక దేవుడికి లోబడడానికి నీకేముండదో అవకాశం లేదు. కనుక దేవుడికి లోబడేవాడిగా నీవు నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉంటా. యాకోబు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు, దేవుడికి లోబడి ఉండు. దేవుడికి లోబడి ఉండాలి అంటే దుష్టులు ఆలోచన చొప్పున పాపులున్నారు, మార్గం ఎరుక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రం దాన్ని ధ్యానించువాడు
ధన్యుడు. దేవుడు వద్దు అనేది చెప్పాడు అని మన జీవితాలకు మేలు. దేవుడు వద్దన్న పని చేస్తే దాని ద్వారా మన జీవితాలు ఆత్మీయంగా యోనా మరి సముద్రంలో ఓడలో అమరమ నిద్రపోతున్నా సరే దేవుడు అక్కడి నుండి ఆయన తీసుకొని యోనాను నినివే పట్టణపు ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత అశూరీయులు అంటే నినివే పట్టణస్తులు పశ్చాత్తాపడితే దేవుడు వారిని చేస్తానటువంటి కీడు చేయకుండా వారిని రక్షించాడు. కనుక నీవు నేను దేవునికి లోపడాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో చూడండి, దేవుని యొక్క వాక్యం మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనం. మార్కు సువార్త 4:41. చదవండి. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గలిలయ సముద్రమును ఈయనకు లోబడుచున్నవనియు ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును లోబడుతున్నవి ఈయనకు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. గాలియు సముద్రమును, అది యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్రము అద్దరిన ఉండి ఆయన అక్కడ అనేకమైన ఉపమానాలు చెప్పారు. ఉపమానాలు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు సాయంకాలం యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో పాటు మరికొన్ని దోణులు అన్నీ కలిసి ఆ యొక్క గలిలయ సముద్రంలో వెళ్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు దోణమామున తలవాల్చుకొని నిద్రించుతున్నారు. అప్పుడు పొదకుడా మేము నశించుతున్నాము, నీకు చెంతలేదా అని ఆయనతో అడిగి, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమే ఊరకొండమని సముద్రం చెప్పగా గాలి అడిగి మిక్కిలి నిమ్మలమాయను. యేసుక్రీస్తు ప్రభువారు గాలి మీద అధికారం కలిగిన వారు. గాలిని గద్దించాడు. గాలిని గద్దించి ఏమన్నాడు? గాలిని నిశ్శబ్దమై ఊరకొండు. గాలి నిశ్శబ్దమై ఊరకొండు అంటే గాలిని గద్దిస్తే గాలి ఏమైపోయింది? నిశ్శబ్దం, సైలెంట్. సముద్రమును ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకొండమని సముద్రంతో చెప్పగా గాలి అడిగి మిక్కిలి నిమ్మలమాయను. గాలిని గద్దించాడు. గాలి అనేసరికి గాలి ఏమైపోయిందంటే అది గాలి ఏమైపోయిందంటే అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది. ఇక ఎక్కువ గాలి అట్లా మిక్కి నిమ్మలమైపోయింది. సముద్రమా ఊరుకో అనేసరికి సముద్రం అయిపోయింది. సముద్రం సైలెంట్. ఎవరో గాలి సముద్రమును ఈయనకు లోబడుతున్నమని ఒకరితో ఒకరు చెప్పుకొని, ఎవరు వీళ్ళు? శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఈయన ఎవరో గాలి సముద్రము ఈయనకు లోబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, అందుకనే గాలిని గద్దించారు. అర్థమైందంటారా?
సృష్టిని చేశాడు యేసుక్రీస్తు ప్రభు. సృష్టిని చేసింది నీ మాట, గాలిని గద్దించింది నీ మాట, సముద్రమును చీల్చింది నీ మాట. సముద్రాన్ని మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చింది ఎవరు? ఎవరండి? దేవుడు. మోషే గారు కర్ర చాపితే సముద్రం నిండిపోయింది. అది మోషే గారి శక్తి కాదు, దేవుని శక్తి. సముద్రము చీల్చింది నీ మాట, నన్ను రక్షించింది నీ మాట. దేవుడి మాట మనల్ని ఏం చేసింది? రక్షించింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించు అని రాయబడి ఉన్నది. మనుషుడు బతికేది తిండి వల్ల కాదు, దేవుడి యొక్క వాక్యం ద్వారా. ఆత్మీయంగా బ్రతికేది, ఆదరించబడేది, మనిషి బ్రతికేది దేవుని వాక్యం. దేవుడు ఈ వాక్యమే నన్ను బ్రతికించును, అది బాధలో మిగిలి నెమ్మదించు. దేవుని వాక్యం. గాలిని గద్దించాడు. గాలి గద్దిస్తే అది ఏమైపోయిందో తెలుసా? మిక్కి నిమ్మడమై. గాలి అడిగి మిక్కి నిమ్మడమై. సముద్రమా ఊరుకో అంటే సముద్రం యొక్క అలలు, ఆ యొక్క అలలన్నీ కూడా ఏమైపోయిందంటే ఉపయోగవచ్చు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. అలలు పడతా ఉన్నాయి. అలలు పట్టమంటే నీళ్లు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఓడ అడుగునున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నీళ్లు వస్తాయా ముందు, లేకపోతే ఓడలో పై భాగంలో ఉన్నటువంటి శిష్యుడి దగ్గరికి నీళ్లు వస్తాయా? లేకపోతే ఇప్పుడు ఓడ వెళ్తా ఉంది, నీళ్లు కొట్టినాయి. ఆ నీళ్లు పట్టంలోనే ఆ నీళ్లు పైన ఉంటాయి, కిందకి వెళ్ళిపోతాయా? కిందకి వెళ్ళిపోదు. అంటే అప్పుడు మొదట మునిగితే ఎవరు మనగాలి? కానీ వీళ్ళు ఏమంటారంటే, నశించిపోతున్నావు, నీకు చింత లేదా? వాళ్ళు కూడా అంటున్నా. ఆయనకి చింత లేదు, కానీ వీళ్ళకి చింత. కనుక దేవుడు గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిశ్శబ్దమై వాడుకుంటాను. వెంటనే గాలి ఆయన మాటకి సముద్రము లోబడింది, గాలి లోబడి. అది ఏంటంటారా? ఆయన మాట్లాడితే గాలి లోబడి, ఆయన మాటకి సముద్రం అయిపోయింది, మిక్కిలి నెమ్మది. ఆయన మాటలో అంత శక్తి, ఆయన మాట శక్తి కలిగింది. కనుక దేవుడికి లోబడాలి. నీవు ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడు దేవుడికి లోబడాల. ఉదాహరణకు బట్టలు వేసుకొని ప్రతిదినం సుఖపడుతున్నాడు, దేవుడికి లోబడాలి. కానీ ఒక రోజు లోకయాత్ర ముగించాడు. ఈ లోకయాత్ర ముగించాడు ధనవంతుడు. పాతాళంలో కన్నులెత్తాడు, తండ్రి రొమ్మును ఆనుకోవడం లాగానే చూశాడు. కానీ అప్పుడు బాధపడుతున్నాడు.
పాతాళంలో బాధపడుతున్నాడు, పాతాళంలో యాతన పడుతున్నాడు. కానీ ధనవంతుడికి రక్షణ లేదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను దేవుడికి లోబడాలి. కొంతమంది చూడండి, ఎన్నిసార్లు చెప్పినా దేవుడికి లోబడాలి. అందుకని వాక్యంలో ఏమనుంది? సామెతల గ్రంథంలో ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మన తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. సామెతల గ్రంథంలో ఈ మాట రాయబడదు. సామెతల గ్రంథము దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం, సామెతల గ్రంథంలో ఈ మాట రాయబడదు. దేవుని యొక్క వాక్యంలో చూడండి, దేవుని వాక్యం 29 మొదటి వచనం. సామెతల గ్రంథం 29 మొదటి వచనం. మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. హఠాత్తుగా అంటే ఇందాక దాకా బాగానే ఉంటుంది. మాతోనే మాట్లాడిండు, ఇప్పుడు దాకా మాతోనే మాట్లాడి ఏమైంది? హఠాత్తు నాశనం, మరణం వచ్చేసింది. ఎన్నిసార్లు గద్దించిన ఏంటంట? ఎన్నిసార్లు మారు మున్సిపాల్ అంటే వీటి ద్వారా వాక్యం తీసుకోండి, రక్షించబడండి, దేవుని వాక్యం వినండి. అదేంటంటే రోజులు గడిచిపోతున్నాయి, మరణం సమీపించింది, వయసు పెరుగుతూ ఉంది, సంవత్సరానికి సమాజం దగ్గర అవుతున్నాం, భక్తి తీసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా చెవిటి వాడి ముందు శంఖ వదిలినాయి. ఎన్నిసార్లు చెప్పినా అంతే. అటు మాట్లాడకూడదమ్మా అని చెప్పినా, నేను మాట్లాడితే నీకెందుకు మాట్లాడుకోమ్మా అంతేనా? అట్లా మాట్లాడకూడదు, అలా ప్రవర్తించకూడదు, అలా ఉండకూడదు. మనం అని చెప్తే ప్రతిదీ కావాలి అని అంటారన్న, ప్రతిదీ కావాలి అని. యేసుకేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యేసుకేలుతో దేవుడు ఆనంద చెబుతా, నరపుత్రుడా చక్కగా నిలబడు. ఏంటా నిలబడటం? స్ట్రైట్ నిలబడు. ఇప్పుడు మనం అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా నిలబడాలి? చేతులు కట్టుకొని వినయంగా అయ్యా పని చేసి పెట్టండి కొంచెం. అదే మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అదేవిధంగా లోబడాలి. కొంతమంది చోట ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు, దిక్కులు చూస్తారు, అటు ఇటుతో కళ్ళు మూసుకోండి అంటే అదేంటారు. దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్త. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినా అంటే ఎన్నిసార్లు వాక్యం చెప్పినా అంతే. ఇప్పుడు ఫేస్బుక్ లో దేవుని వాక్యం వెళ్తా ఉంటాయి, యూట్యూబ్ లో దేవుని వాక్యం వెళ్తా ఉంటాయి. వినేవాడు వింటాడు, లోబడేవాడు లోబడుతున్నారు, లోబడిన వాళ్ళు లోబడతారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈయన అట్టే చూస్తుంటే ఈయనకి ఏంటి పైన పాట అంటూ ఉంటారు. కొంతమంది ఏమంటారు, ఆ యూట్యూబ్ వచ్చింది తర్వాత దేవుని వాక్యం చెబుతుంటారు, ఇంకా పని పాట ఏముండదు, మైక్ తీసుకోవడం, ఫోన్ ఆన్ చేసుకోవడం, వాక్యం. ఎన్నిసార్లు గద్దించ లోబడిన వాడు
అది తిరిగి లేకుండా హఠాత్తుగా అయ్యా దేవుడు పని రాదాము, దేవుడు వాక్యం అన్నాడు రాదు, నాకు ఏం లేదు, ఖాళీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. అర్థమైంటారా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. గొప్ప విందు చేపించారు. అందరినీ రమ్మంటే ఏం చేస్తున్నారు? అప్పుడు ఆ యొక్క ఉపమానంలో ఎవరైతే గుంటూరు ఆడవాళ్ళు అందరినీ తీసుకురమ్మన్నారు. ఇక వాళ్ళందరూ వచ్చి మంచిగా ఆహారం తిన్నారు. అదేంట ఒకళ్ళు రకరకాల సాగులు చెప్పారు. సహజం రకరకాల సాగు ముందు ఉపమానంలో ఆ వాక్యాలన్నీ రాయబడను. కనుక దేవుడికి లోబడాలి, దేవుడికి లోబడాలి. దైవజనుడు చెప్పినప్పుడు దైవజనుడి మాట కూడా లోబడాలి. ఎదురు సమాధానం చెప్పకూడదు, కానీ దీని యొక్క వివరణ చెప్పండి అని అనగా దేవుడికి లోబడాలి. మరి ఎంతమంది మనం దేవుడికి లోబడతాము? గొప్ప దివ్యంగా దేవుడికి లోబడి, అదే అంటారా గొప్ప దివ్యంగా 3 రోజులు అది ఏమి తినకుండా అట్లానే ఉంది. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా గొప్ప మత్స్యం యోనాను నినివే ఒడ్డున కక్కి వెళ్ళి దేవుడికి ఆజ్ఞించాడు. దేవుడు వెళ్ళాడు, నినివే ఒడ్డున కక్కు అంటే తర్కీసు పట్టణానికి వెళ్ళవలసినటువంటి ఓడ దగ్గరికి వచ్చి ఇది మింగి మళ్ళీ బయలుదేరి వెళ్ళి ఆ మధ్య సముద్రంలో బయలుదేరి వెళ్ళి నినివే పట్టణపు ఒడ్డున కక్కింది. దేవుడికి లోబడింది గొప్ప మంచం. కాకి దేవుడికి లోబడింది, గాడిద దేవుడికి లోబడింది, అబ్రహాము దేవుడికి లోబడ్డాడు, గాలి దేవుడికి లోబడి, సముద్రం లోబడి. మరి నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుకు లోబడుతున్నా? లోబట్లేదు. వారు బస్సుకుంటున్నా బాప్తిసం తీసుకోండి, రక్షించబడండి. మరి ప్రభు యేసుక్రీస్తు దేవుడు రాకుండా వస్తూ ఉంది. అదేంటారా దినములు నేతవాడి బలి కంటే త్వరగా రచించిపోతుంది అని చెబుతా ఉంటే ఇక అంటే చెబుతున్నారు కొత్త చెవులో జోరేగా ఎప్పుడు బాగా మూసుకున్నాడు, ఎప్పుడు బాగా మూసుకోమన్నాడు, ఎప్పుడు రక్షణ పడుతున్నాడు, ఇదే బాగా అనుకుంటా. ఏ దినమో తెలియదండి మనిషి జీవితం. నువ్వు రక్షించబడి ఉంటే సేఫ్టీ జోన్లో ఉన్నావు, నువ్వు రక్షించబడకపోతే డేంజర్ జోన్లో ఉన్నావు. అదేంట కనుక దేవుడికి లోబడి, దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వారి మీద నుండి పారిపోవుడు. దేవుడికి లోబడా. మరి నీవు నేను దేవుడికి లోబడుతున్నా? దేవుడికి లోబడ. తండ్రి తన కుమారుడికి చెప్పాడు, పొలం కింద చూసిరారా. వెళ్తా అన్నోడు వెళ్ళని అన్నోడు వాక్యం ఉంది ఉపమానం. కనుక దేవుడికి లోబడ, దేవుడు మాట మొత్తం ఇక ప్రాథమిక అన్నోడు రాను అనుకున్నాడు. మొత్తం మొదటి వారు కనపడవాడు మొదటి వాడు. కనుక దేవునికి లోబడి ఉండటం అనేది మన జీవితాల్లో మనకి క్షేమం.
దేవుడు మాటకు మించింది ఏది ఈ లోకంలో లేదు. కొన్నిసార్లు దేవుడికి లోబడితే, కొన్నిసార్లు దేవుడు మాట వింటే కొంచెం బాధ అనిపించింది, కొంచెం ఇబ్బంది అనిపించింది, కొంచెం కష్టం అనిపించింది, కొన్నిసార్లు నష్టపోవాల్సిన స్థితి వచ్చింది. అదేంట దేవుడు ఏం చెప్తాడు? చెయ్యొద్దు. దేవుడు ఏం చెప్తారు? చూడొద్దు, మాట్లాడొద్దు, చెయ్యొద్దు, నడవద్దు. దేవుడు ఏం చెప్తాడు? వద్దు వద్దు అని దేవుడు చెప్తాడు. కానీ మానవుడికి దేవుడు ఏదైతే చెప్పాడు అదే ఇష్టం. కనుక దేవుడికి ఇష్టం వైంది మనకి ఎలా ఉంటుందంటే కష్టం. మనకి ఇష్టమైంది దేవుడికి కష్టం. మరి దేవుడికి ఇష్టమైంది నీకు ఇష్టమా? నీకు ఇష్టమైంది నీకు ఇష్టమా? కనుక దేవుడికి లోబడంతో మనం నేర్చుకోవాలి. గొప్ప మద్యం తినగల దేవుడికి లోబడి వెంటనే సరెండర్ అయిపోయింది. యోనా సముద్రంలో పడక ముందే దేవుడు గొప్ప మత్స్యాన్ని నియమించాడు. దాన్ని అలాగా ముందే ఉంచాడు. ఇగో యోనాన్ని మిగుతారు, నువ్వు రెడీగా ఉండు. అంటే ఎలక్ట్గా ఉంది చేప. ఆ యోనా సముద్రంలో పడటం ఆ పడక ముందు కబక్కన మింగే. అదేట అది ఆయన ఎత్తి పడేయడంతోనే ఈయన మింగేసింది. అందులో యోనా చేప కడుపులో ఉన్నానా, సముద్రంలో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను ఏంటి ఆ ఆయనకి అర్థం కాదు. ఈ సముద్రము ఆ యొక్క అడిగిపోయి, ఆ తుఫాను అడిగిపోయింది చూసి అక్కడ ఉన్నటువంటి వారు దేవుడికి ఏం చేశారంటే భయపడ్డారు, దేవుడికి బలర్పించారు. వాళ్ళు లోపడ్డారు, ఏం లోపడ్డా అంతేనంటారా? ఏం లోపడ. కనుక నీవు నేను లోపడే వాడిగా ఉన్నా. యోనా తర్వాత నిలువ పట్టణానికి వెళ్ళాడు. తర్వాత ఆ నిలువ పట్టణంలో గొప్ప అపాయం రాకుండా ప్రభు కాపాడాడు. అయినా దేవుడికి లోపడాడు. నాకు తెలుసు నీవు క్యూట్ చేస్తానంటూ క్యూట్ చేయవు, నాకు తెలుసు. నేను రావడం, వీళ్ళకి చెప్పడం ఇదంతా దండగా అని అనుకోండి. వెంటనే దేవుడు సొరచెట్టు పంపించి నేను చల్లగా డబ్బా సొరచెట్టు వస్తే చల్లగా ఉంది. ఎంబటే సొరచెట్టుకి దేవుడు పురుగు పెట్టేసరికి అది ఆగిపోయిందంటే మాడిపోయింది. అంటే సూర్యుడి యొక్క వేడి వెళ్ళేసరికి నేను ప్రాణం తప్పుడు వెళ్ళినట్టు. అప్పుడు దేవుడు అన్నాడు, మరి అప్పటికప్పుడు సొరచెట్టు పొడిచి నీకు నీడనిచ్చి అప్పటికప్పుడు అది మరి ఎండిపోయి నీకు ఎండ తగిలేసరికి ఎట్లా ఉంటే మరి ఎంతమంది జనాభాకి మరి అంతమంది జనాభా మీద ఉగ్రత తీసుకొస్తే వాళ్ళందరూ చనిపోతే నాకు బాధ ఉండదు. బాధంతా ఉండదా? మన కొత్త లంకి పెళ్ళి ఎవరైనా చనిపోతే వాళ్ళ విషయంలో అందరం ఈ దేవుడికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. అదే మీరు లెక్క అడుగుతారు దేవుడు. వాళ్ళ వరకు ప్రార్థన చేసినా అని అడుగుతారు. ఏం చదువుతున్నా మరి సమాధానం రేపు దేవుడే. నీవు నేను దేవుడికి మన బ్రతుకంతా లోబడాలి. అది దేవుడు పెట్టినటువంటి నియమం. కనుక యేసుక్రీస్తు ప్రభువుకు నీవు నేను లోబడతాం. అట్టి కృప దేవుడు మనకు గురించి కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. పేనండి